Hello children, this is Sirisha, ITCT trainer from APSWR School, Chalangipeta, East Godavari district. December 2nd week కి మనకి ఇచ్చినటువంటి టాపిక్ మైక్రోసాఫ్ట్ వర్డ్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాని మీద మనం పర్ఫామ్ చేయగలిగే కొన్ని ఫార్మాటింగ్ ఆప్షన్స్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో అసలు టేబుల్ అంటే ఏంటండి? టేబుల్ అనేది ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. టేబుల్లో మనకి రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఏదైనా ఒక డేటాని నీట్గా మనం అరేంజ్ చేయడానికి మనము ఈ టేబుల్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. టేబుల్ క్రియేట్ చేయడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో మనం ఈరోజు కొన్ని మెథడ్స్ని మనం చూద్దాం. సో ఫస్ట్లీ మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్లో టేబుల్ క్రియేట్ చేయడానికి అవసరమైన ఆప్షన్ మనకి ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటుందండి. హోమ్ ట్యాబ్ ఉంది కదా, హోమ్ ట్యాబ్ పక్కనే ఉన్నటువంటి ఇన్సర్ట్ ట్యాబ్ని మనము ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ డౌన్లోనే మనకి టేబుల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీని మీద మనము క్లిక్ చేసినట్లయితే ఒక డ్రాప్ డౌన్ మనకు వస్తుంది. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ బాక్సెస్ మనకి కనబడుతున్నాయి కదండి. సో ఇవి ఏంటంటే ఈ ఫస్ట్ బాక్స్ నుంచి ఇలా రైట్ సైడ్ని నేను కర్సర్ మూవ్ చేస్తుంటే అవి ఏంటంటే కాలమ్స్ అన్నమాట. కాలమ్స్ సెలెక్ట్ అవుతాయి మనకి. అదే కర్సర్ని మౌస్ని నేను ఇలా డౌన్కి కనుక మూవ్ చేస్తూ ఉంటే కనుక దోస్ ఆర్ రోస్ అన్నమాట. అంటే మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే బాక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను మౌస్ని ఇలా ఉంచాను కదా. సో మీరు పైన నెంబర్ చూస్తున్నారు కదా, 5/4 అని కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే 5 కాలమ్స్ 4 రోస్ అన్నమాట. అలా మనకి ఎన్ని కావస్తే అన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని జస్ట్ మౌస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి అన్ని నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్తో మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ టు క్రియేట్ ఏ టేబుల్. వెరీ సింపుల్ కదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా మనము చూద్దాం. ఏంటి అని అంటే అగైన్ సెలెక్ట్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అండ్ గో టు టేబుల్ ఆప్షన్. అండ్ అలా మీరు డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు కిందన ఇన్సర్ట్ టేబుల్ అనేది కనిపిస్తుంది కదండి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ అనేది కనిపిస్తుంది కదా. ఇందులో ఏంటంటే మనం టేబుల్ సైజ్ని మనం ఇక్కడ డైరెక్ట్గా నెంబర్ రూపంలో ఇవ్వచ్చు అనమాట. టేబుల్ సైజ్ అని ఉంది, కింద చూస్తే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అని ఉంది. అంటే మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అనే నెంబర్ని మనము ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో నాకు జస్ట్ 3 కాలమ్స్ చాలు కాబట్టి 3 ఇస్తున్నాను. అండ్ రోస్ వచ్చేసి ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నాను, 6 ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకు టేబుల్ క్రియేట్ అవ్వబోయేది 3 కాలమ్స్తో 6 రోస్తో క్రియేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నేను ఇక్కడ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓకే చేస్తామో, ఓకే చేసినప్పుడు మనకి అన్ని రోస్ అండ్ అన్ని కాలమ్స్తో మనకి టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. చూస్తే కనుక డ్రా టేబుల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, డ్రా టేబుల్. ఈ డ్రా టేబుల్ అనేది ఏంటంటే మనం దాన్ని క్లిక్ చేసినప్పుడు విల్ గెట్ ఏ పెన్సిల్ సింబల్. మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదండి. దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ రెడీ టు డ్రా అనమాట. ఓకే, జస్ట్ మనం మౌస్ క్లిక్ని ప్రెస్ చేసి మనం డ్రాగ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది ఫామ్ అవుతుంది ఈ విధంగా. సో మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్, ఇప్పుడు నేను కాలమ్ని డ్రా చేస్తున్నా. సింపుల్గా మనకి కావాల్సిన సైజులో ఎన్ని కావాలో మనం ఇలా అని ఇక్కడ మనము డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నాకు ఈ విధంగా కావాలని నేను అనుకుంటున్నాను. సింపుల్, మనకి ఏ స్టైల్లో కాస్తే ఆ స్టైల్లో మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. రైట్, సో ఈ రకంగా టేబుల్ని మనం క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే, ఇప్పుడు వరకు మనం 3 మెథడ్స్ చూసాము. ఇంకొక మెథడ్ కూడా చూద్దాం. అగైన్ గో టు ఇన్సర్ట్ అండ్ సెలెక్ట్ ద టేబుల్ ఆప్షన్. నెక్స్ట్ చూస్తే కనుక క్విక్ టేబుల్స్ అనేది ఉంది కదండి. ఈ క్విక్ టేబుల్స్ అనేది ఏంటంటే మనం మౌస్ దీని మీద పెట్టినప్పుడు మనకి సైడ్లోనే మనకి ఇక్కడ కొన్ని ఆల్రెడీ బిల్ట్ ఇన్ టేబుల్ స్టైల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు అవసరమైనవి మనకి ఇందులో ఉన్నవి మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ఆ డేటాని మనం మార్చుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఈ టేబులర్ లిస్ట్ని తీసుకున్నా.
టేబులర్ లిస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఈ రకంగా ఇక్కడ మనకి టేబుల్ అనేది కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ ఏమని ఉంది, ఐటెం అండ్ నీడెడ్ అని ఉంది కదండి. సో ఈ ఐటెం బదులు మీరు ఇక్కడ ఏం నేమ్ రాసుకోవాలనుకుంటే ఆ నేమ్ రాసుకోవచ్చు. ఆ విధంగా మనం ఈ టేబుల్లో ఉన్న డేటాని ఎడిట్ చేసుకుని మనకి నచ్చినట్టు మనకి అవసరమైన డేటాని మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ మెథడ్ టు క్రియేట్ ఎ టేబుల్. అర్థమైంది కదండి టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకే రైట్, ఇప్పుడు ఈ టేబుల్ మీద మనం ఏమేమి ఫార్మాటింగ్ ఆప్షన్స్ మనం అప్లై చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మీరు గమనిస్తే కనుక ఇప్పుడు మౌస్ ఇక్కడ బ్లాంక్ పేజ్ దగ్గర క్లిక్ అయ్యి ఉంది, అది బ్లింక్ అవుతుంది కదా. ఇక్కడ మీరు ఈ మెనూ ట్యాబ్ లో చూస్తే కనుక వ్యూ వరకు మాత్రమే ఉంది కదండి, వ్యూ వరకు మాత్రమే ఉంది. అదే నేను ఇప్పుడు ఒక టేబుల్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ చూస్తే టేబుల్ టూల్స్ అని ఉంది చూసారా. ఈ టేబుల్స్ టూల్స్ లో మనకి డిజైన్ అండ్ లేఅవుట్ అని 2 ఎక్స్ట్రా ట్యాబ్స్ అనేవి హైలైట్ అయినాయి కదండి. ఇప్పుడు నేను డిజైన్ ట్యాబ్ ని క్లిక్ చేశాను చూసారా. అంటే ఇది కంప్లీట్ గా ఒక టేబుల్ కి సంబంధించిన ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ లేఅవుట్ ఉంది, లేఅవుట్ కూడా టేబుల్ కి సంబంధించిన టూలే. ఓకే, సో డిజైన్ అనే దాంట్లో ఏంటంటే టేబుల్ కి మనం కలర్స్ అన్ని కూడా మనం వేయొచ్చు. అండ్ లేఅవుట్ వచ్చేసి ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని మనం మార్చుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా మనకి ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్నమాట. సో ఫార్మాటింగ్ అంటే నథింగ్ బట్ ఈ టేబుల్ టూల్స్, ఈ రెండు కూడా డిజైన్ అండ్ లేఅవుట్. సో ఫస్ట్ డిజైన్ ఆప్షన్ మనం చూద్దాం. సో డిజైన్ ఆప్షన్ లో ఏంటంటే ఇక్కడ మనకి చూస్తే కనుక మెయిన్ పార్ట్ లో మనకి టేబుల్ స్టైల్స్ అని ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ తో మనకి కొన్ని టేబుల్ స్టైల్స్ అనేవి ఉంది. మనకి నచ్చినటువంటి కలర్ ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లిక్ చేశాను, ఏమైంది, ఈ పర్పుల్ కలర్ షేడింగ్స్ అనేవి మనకి టేబుల్ మీద అప్లై అయినాయి. మీరు ఫస్ట్ రో చూస్తే కనుక ఇది హెడ్డింగ్ అన్నమాట, హెడ్డింగ్ పార్ట్, అందుకే మనకు కొంచెం డార్క్ పర్పుల్ లో మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రో కింద డౌన్ ఉన్న రోస్ లో చూస్తే కనుక కొంచెం లైట్ కలర్ వచ్చిందనమాట. అంటే ఇదొక స్టైల్, టేబుల్ యొక్క స్టైల్. కొన్ని షేడింగ్స్, రెండేమో షేడింగ్స్ ఉన్నాయి అండ్ ఇంకో రెండేమో ప్లెయిన్ గా ఉన్నాయి, అంటే ఆల్టర్నేటివ్ లో అది షేడ్ అవడం జరిగింది. ఓకే, సో ఈ రకంగా మనకి నచ్చిన ఫార్మాటింగ్ లో ఇలా అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం మనకి షేడ్ అయి ఉందన్నమాట. రిమైనింగ్ అంటే ఇక్కడ మనం హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ హైలైట్ అయిన దాంట్లో మనము హెడ్డింగ్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. రైట్, టైం టేబుల్ క్రియేట్ చేయడానికి కానీ ఏదైనా స్టూడెంట్ డేటా ఇవ్వడానికి కానీ మనకి టేబుల్స్ ఉపయోగిస్తాం కదండి, అందులో మనం హెడ్డింగ్స్ ఇప్పుడు టైం టేబుల్ అనుకోండి, ఇక్కడ మండే ట్యూస్డే ఓకే ఇలా ఇస్తాం. అండ్ ఇక్కడ మనము ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అని చెప్పి మనము ఇస్తూ ఉంటాం కదా. అలా హెడ్డింగ్ పర్పస్ మనము ఈ హైలైట్ అయిన వాటిల్లో మనము నేమ్స్ ఇచ్చుకోవచ్చు అండ్ రిమైనింగ్ వాటిల్లో డేటా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా మనము కలర్స్ అనేవి అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. ఓకే, ఎనీ టైప్ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకి నచ్చినట్టుగా మనము ఏ రకమైన స్టైల్ అయినా కానీ మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఇంకా మనం ఒక కలర్ కూడా మార్చుకోవచ్చు అండి. సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్ నేను తీసుకుంటున్నా, సో దీనికి ఈ బ్లాక్ ఉంది కదా, థర్డ్ టేబుల్లో ఉన్న ఈ బ్లాక్ లో కంప్లీట్ గా కలర్ పెట్టాలని అనుకుంటున్నా. కలర్ పెట్టాలి అని అంటే కనుక ఇక్కడ షేడింగ్ ఉంది చూసారా, ఈ షేడింగ్ ని క్లిక్ చేసి ఏదో ఒక కలర్ ని నేను క్లిక్ చేస్తే కనుక ఆ కలర్ మొత్తం ఈ సెల్ అంతా కూడా మనకి అప్లై అవ్వడం అనేది జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అప్లై కలర్స్ ఆర్ అప్లై డిజైన్ టు ద టేబుల్స్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ట్యాబ్ చూస్తే కనుక లేఅవుట్. ఈ లేఅవుట్ లో ఏంటి అని అంటే కనుక ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా రోస్ కానీ ఎక్స్ట్రా కాలమ్స్ కానీ మనం ఇన్సర్ట్ చేయాలనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక నేను ఇక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్, క్లాస్, సెక్షన్, టోటల్ మార్క్స్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. సో ఈ టేబుల్ మీద మనము ఈ లేఅవుట్ ఫార్మాటింగ్ అనేది మనం అప్లై చేసి చూద్దాం. సో లేఅవుట్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎక్స్ట్రా రో కనుక ఇన్సర్ట్ చేయాలనుకోండి, రోస్ అనేవి ఏంటి మనకి ఇప్పుడు చాందిని 6A 250 అని ఉంది కదా, సో ఇది ఎంటైర్ గా ఒక రో అన్నమాట. ఈ చాందిని కిందన నేను ఇంకొక రో
ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఏంటి ఆప్షన్ అంటే కనుక ఇలా చాందిని ఈ ఫస్ట్ కాలం దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ లేఅవుట్ ఆప్షన్, ఈ టేబుల్ టూల్స్లో ఉన్న లేఅవుట్ ఆప్షన్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కదండి, ఇందులో ఇన్సర్ట్ అబౌవ్, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ అని ఉంది కదా, ఇవన్నీ ఏంటంటే మనకి కొత్త రోస్ కానీ కొత్త కాలమ్స్ కానీ ఇన్సర్ట్ చేయడానికి మనము వీటిని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ చాందిని ఈ ఫస్ట్ రో కిందన నేను ఇంకో న్యూ రోని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ రోకి బిలో కావాలి కదా, సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ బిలో అనే ఆప్షన్ని నేను సెలెక్ట్ చేయాలి. సో జస్ట్ ఏం లేదు, మౌస్ ఇక్కడ పెట్టి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూసారు కదా ఒక ఎంటీ రో అనేది, కంప్లీట్గా ఎంటీ న్యూ రో అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ మేనర్ మనం న్యూ కాలమ్ని కూడా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో న్యూ కాలమ్ ఇన్సర్ట్ చేయాలంటే, కాలమ్ అంటే ఏంటి, ఇలా నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అంటారు కదండి. సో ఇక్కడ మనం ఈ సపోజ్ ఏ ఉంది, సెక్షన్ తర్వాత ఇంకొక ఈ కాలమ్ని ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేసి, ఇప్పుడు ఇది ఏ పక్కన కదా, అంటే రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్కి ఇన్సర్ట్ అవ్వాలి. అంటే ఇన్సర్ట్ రైట్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ రైట్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. చూసారు కదా ఏకి రైట్ సైడ్లోగా కంప్లీట్గా ఎంటీ కాలమ్, న్యూ కాలమ్ అనేది ఇన్సర్ట్ అయింది. అదే ఏకి లెఫ్ట్ సైడ్ కావాలి, అంటే క్లాస్కి తర్వాత ఆర్ ఈ సెక్షన్కి ముందుగా నాకు ఒక ఎంటీ రో కావాలి, ఎంటీ కాలమ్ కావాలి. అప్పుడు నేను ఏ దగ్గరే క్లిక్ చేసి ఇన్సర్ట్ లెఫ్ట్ అనగానే మనకి ఒక న్యూ కాలమ్ మనకి ఏకి లెఫ్ట్ సైడ్న ఇన్సర్ట్ అయింది. ఓకే, సో అదేవిధంగా రోస్ని కూడా మనం అబౌవ్ అండ్ డౌన్, ఇందాక మనం ఈ చాందినికి కిందన మనం రోని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవ్య ఉంది, నవ్యకి అబౌవ్ పైన, అంటే మౌనికాకి నవ్యకి మధ్యలో ఇన్సర్ట్ అవ్వాలనుకుంటున్నా ఒక రో. సో అలాంటప్పుడు మనం నవ్య దగ్గర క్లిక్ చేసి ఇన్సర్ట్ అబౌవ్. ఓకే, ఇన్సర్ట్ అబౌవ్ అనగానే మనకి పైన ఒక రో అనేది, ఎంటీ రో అనేది ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ రకంగా మనము రోస్ అండ్ కాలమ్స్ని ఇన్సర్ట్ చేయొచ్చండి. ఒక రోలో నేను డేటాని ఎంటర్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ రో అవసరం లేదనుకుంటున్నా, అంటే ఇప్పుడు ఈ రోని నేను డిలీట్ చేసేయాలి. సో డిలీట్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ ఈ ఎంటీ రో ఏదైతే ఉందో దాని మీద ఏదో ఒక సెల్లో, మనం వీటిని సెల్స్ అని అంటాం. సో ఇది కంప్లీట్గా ఒక రో అండ్ ఈ నిలువుగా ఉన్నది కంప్లీట్గా ఒక కాలమ్. సో ఒక్కటి ఇప్పుడు నేను మౌస్ కర్సర్ బ్లింక్ అవుతుంది కదండి, ఈ సింగిల్ దాన్ని మనం సెల్ అని అంటాం. సో అలా ఏదన్నా ఒక సెల్లో మనం మౌస్ని క్లిక్ చేసి డిలీట్ ఉంది కదా, డిలీట్ ఆప్షన్ని డౌన్ చిన్న ఆరో ఉంది దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చూడండి ఆప్షన్స్ ఇచ్చే, డిలీట్ సెల్స్, డిలీట్ కాలమ్స్, డిలీట్ రోస్, డిలీట్ టేబుల్. ఓకే, ఇప్పుడు మనకి ఏది డిలీట్ అవ్వాలి, ఒక రో అనేది డిలీట్ అవ్వాలి కదా, ఈ ఖాళీగా ఉన్న రో డిలీట్ అవ్వాలి. కాబట్టి డిలీట్ రోస్ అని చెప్పి మనం సెలెక్ట్ చేయాలన్నమాట. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఆ ఎంటీ రో అనేది డిలీట్ అవుతుంది. రైట్, సో క్లిక్ ఆన్ డిలీట్ రోస్. చూసారా, క్లిక్ చేయగానే మనకి ఆ రో అనేది, ఎంటీ రో అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ మనం కాలమ్స్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా ఒక ఎంటీ సెల్లో, కాలంలో ఎంటీ సెల్లో మనము క్లిక్ చేసి అగైన్ గో టు డిలీట్, ఈ డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత డిలీట్ కాలమ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఎంటైర్ కాలమ్ అనేది డిలీట్ అయిపోయింది. అబ్జర్వ్ చేశారు కదా, ఈ కాలమ్ని కూడా మనం డిలీట్ చేద్దాం. అగైన్ గో ఫర్ డిలీట్ అండ్ డిలీట్ కాలమ్స్. ఓకే, సో ఈ రకంగా కాలమ్స్ అండ్ రోస్ని డిలీట్ చేయొచ్చు. అర్థమైంది కదండి. అండ్ ఇంకా కొన్ని ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. సెల్ సైజ్ అనేది ఉంది కదా, ఈ సెల్ సైజ్ అనేది ఏంటంటే ఈ సెల్ యొక్క సైజ్ ఇది మనకి చాలా పెద్దగా ఉంది కదండి. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ లేఅవుట్లోనే మనకి సెల్ సైజ్లో హైట్ విడ్త్ ఇచ్చారు. ఈ హైట్ విడ్త్ ఏంటి అంటే సెల్ యొక్క హైట్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనం ఉపయోగిస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నవ్య అనే సెల్లో నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ హైట్ని నేను తగ్గిస్తున్నాను. చూడండి మీరు, ఇది నేను తగ్గిస్తున్నాను సేపు ఆ యొక్క సెల్ యొక్క హైట్ మనకి తగ్గుతూ వస్తుంది. చూడండి, నవ్య ఉన్న రో అంతా కూడా చిన్నగా అయిపోయింది.
కదా, ఎందుకు అంటే నేను ఇక్కడ హైట్ తగ్గిస్తున్నాను కాబట్టి. ఓకే, అదేవిధంగా ఒకవేళ విత్ కనుక నేను ఇంకా పెంచుతున్నాను అనుకోండి, విత్ పెంచుతాను చూడండి, సేమ్ అదే సెల్ విత్ పెంచుతున్నాం. సో పెంచుతున్నప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది కదా, ఇవి ఒక సెల్ యొక్క విత్, ఓన్లీ ఆ సెల్ మాత్రమే మనకి సైజ్ అనేది విత్ అనేది మనకి పెరుగుతుంది అనమాట. ఓకే, ఈ రకంగా మనకి సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ నేమ్ మనకి చాలా పెద్దది ఉందనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, ఈ చిన్న సెల్లో సరిపోదు కదా, అప్పుడు మనకి కంపల్సరీ హైట్ ఆర్ విత్ అనేది మనకి పెరగాలి. సో అలాంటి కేసులో మనం ఈ హైట్ అండ్ విత్ ని మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికి మనకి ఇటు ఈ సెల్ హైట్ విత్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇది ఇలా కొంచెం ఆర్డర్గా లేదు కదా, ఒక సెల్ ఏమో హైట్ ఎక్కువ ఉంది, ఒక సెల్ ఏమో హైట్ తక్కువ ఉంది. సో ఇలా కాదు, నాకు కంప్లీట్గా టేబుల్ అంతా కూడా కరెక్ట్గా నీట్గా ఒకే హైట్ అండ్ విత్లో మనకి కావాలి అని అనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సెల్ సైజ్ పక్కనే మీకు డిస్ట్రిబ్యూట్ రోస్ అని ఉంది కదా, ఈ డిస్ట్రిబ్యూట్ రోస్ అని అంటే కనుక ఈక్వల్గా హైట్ని మనకి, రోస్ అంటే హైట్ని మనకి సెట్ చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఒక్కొక్క రో ఒక్కొక్క హైట్లో ఉంది కదా, ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఇది కొంచెం తక్కువ ఉంది, ఇది ఇంకా బాగా తక్కువ ఉంది. అలా కాకుండా కంప్లీట్గా నాకు ఒకే హైట్లో రోస్ కావాలి అని అంటే కనుక డిస్ట్రిబ్యూట్ రోస్ అనే దాన్ని మనము క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు చూసారా అన్ని ఈక్వల్ హైట్ వచ్చింది. ఇప్పుడు అదే విధంగా డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ని కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అన్నప్పుడు ఈ 4 కాలమ్స్ కూడా ఒకే హైట్ ఆర్ ఒకే విత్ కి మనకి వస్తాయి అన్నమాట. ఓకే, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ చూసారా, ఇప్పుడు హైట్ అండ్ విత్ అన్ని సెల్స్ కి కూడా ఒక్కటే ఉంటుంది మనకి. ఓకే, మనకి దీనికి హైట్ విత్ ఎంత ఉంటుందో ఈ సెల్ కి కూడా అదే ఉంటుంది అనమాట. ఈక్వల్ గా మనకి హైట్ విత్ అనేది టేబుల్ కి సెట్ అయింది అనమాట. ఇలా మనకి నీట్గా కనిపిస్తుంది కదండి. సో ఈ రకంగా మనం సెల్ సైజ్ ని మనము అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఆప్షన్స్. ఇంకా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ క్లాస్ లో మనం దాని గురించి చెప్పుకోవచ్చు. ఓకే, టిల్ నౌ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.